లలిత్ గారు, స్టాక్ మార్కెట్‌లో మనం ఉండాలి అనుకునేటప్పుడు డిఫరెంట్ టూల్స్ వీటి గురించి అవగాహన ఇవన్నీ అయితే ఇప్పుడు ఏఐ ఆరా వచ్చింది కదా! ఈ ఏఐ అనేది స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ కానీ, లేదంటే ఒక స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ గురించి కానీ, ఏవైనా అవగాహన ఇచ్చే విధంగా ఏవైనా ఏఐ టూల్స్ ఉన్నాయా? ఇప్పుడు మనం ఏ టూల్ తీసుకున్నా ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ బాగా ఫేమస్ కాబట్టి అదే తీసుకుందాం. మీరు చాట్ జీపీటీలోకి వెళ్ళి టెక్నికల్ అనాలిసిస్ అని, ఫండమెంటల్ అనాలిసిస్ అని ఏదైనా సరే మీరు దాంట్లో సెర్చ్ చేస్తే అది మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత లాస్ట్లో ఏంటంటే ఇది మీరు ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు చేసుకోవాలి, ఇందులో రిస్క్ ఉంటుంది అని అది ఓపెన్గా చెప్తుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఏఐ బేస్డ్ ఇండికేటర్స్ వచ్చేసాయి, ఇంకా ఏఐ చెప్పేస్తుంది ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, సో ఇంకా ఆ టూల్స్ వాడితే మనకు ఇబ్బంది లేదని చెప్తున్నారు. అవన్నీ ఫేక్ టూల్సే. ఓకే. ఏఐ ఎప్పుడు కూడా దాని ఓన్గా అది టూల్ బిల్డ్ చేయదు. ఏఐకి మీరు ఒక కమాండ్ ఇవ్వాలి. మీరు ఇచ్చిన కమాండ్ ప్రకారమే కదా అది టూల్ బిల్డ్ చేయాల్సింది. అవును. సో ఏఐ టూల్ వచ్చేసింది అంటారు. ఏఐ టూల్ అనేది కూడా ఒక మనిషి ఒక ఐడియా నుంచి వీడు ఏదైతే ఇన్పుట్ ఇస్తాడో దాన్ని బట్టి అది అవుట్పుట్ ఇస్తుంది. అవును. సో వాడి ఇన్పుట్ అంటే వాడి మైండ్లో ఏదైతే ఉందో వాడు దాన్ని ఆటోమేట్ చేస్తాడు అంతవరకే. అంతే తప్ప ఇప్పుడు మనకి ఏఐ టూల్తో అన్నీ వచ్చేస్తే కనుక అందరూ అదే చేసుకోవచ్చు కదా. అందరూ ఇంకా వేరే జాబ్స్ ఇవన్నీ చేయడం ఎందుకు? ఏఐ టూల్ వాడేసి అది బై చెప్తే బై, సెల్ చెప్తే సెల్ చేసుకోవచ్చు కదా. అలా కుదరదు. సో ఏఐ అనేది ఏంటంటే మనం ఫాస్ట్గా నాలెడ్జ్ గెయిన్ చేయడానికి మనకు అది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కొన్ని టూల్స్ ఉంటాయి. సో ఏ టూల్ యొక్క సక్సెస్ రేట్ ఎంత, ఏ టూల్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, దాని డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ ఇప్పుడు మనం బుక్స్ చదివి అయితే నేర్చుకోలేం. సో సింపుల్గా మీరు ఏఐలోకి వెళ్ళిపోయి ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ తీసుకొని ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండికేటర్ ఉంది, ఆర్ఎస్ఐ అనే ఒక ఇండికేటర్ ఉంది, లేదా ఎంఎస్సిడి అనే ఒక ఇండికేటర్ ఉంది, ఇలా ఏదో ఒక ఇండికేటర్ తీసుకొని ఓకే ఈ ఇండికేటర్ స్ట్రెంగ్త్ ఏంటి, ఈ ఇండికేటర్ వీక్నెస్ ఏంటి, బెస్ట్ అవుట్పుట్, ఈ ఇండికేటర్ యొక్క బెస్ట్ అవుట్పుట్ ఏ సెట్టింగ్స్తో వస్తాయి, ఇలా కావాలంటే మనం దాని మీద నాలెడ్జ్ని గెయిన్ చేయొచ్చు. అది మనకి ఇప్పుడు ఏఐ అనేది ఏంటంటే ఫాస్ట్గా నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లో ఎవరో ఒకళ్ళు ఒక వీడియో పెట్టారు, సో ఈ స్ట్రాటజీతో ఇది బాగా వస్తుంది అని చెప్పేసి ఆ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని ఏఐని అడగండి. ఓకే. ఏఐ ఖచ్చితంగా ఆ స్ట్రాటజీ తెలుసు. ఎందుకంటే ఏఐలో ఇప్పటి వరకు ఉన్న అన్ని స్ట్రాటజీలు ఆల్రెడీ దానికి రికార్డింగ్ చేసి ఉంటాయి. టిల్ ఈ డే అంటే ఇది 2025 కాబట్టి 2024 డిసెంబర్ 31 వరకు ఉన్న అన్ని స్ట్రాటజీలు చాట్ జీపీటీలో రెడీగా ఉంటాయి. 2026కి 2025 కూడా ఇంక్లూడ్ అయిపోతాయి. సో ఇలా మీరు ఏ స్ట్రాటజీ చూసినా ఏది చూసినా అది చాట్ జీపీటీలోకి వెళ్ళి ఇలా ఒక స్ట్రాటజీ ఉంది, ఇది నాకు వర్కౌట్ అవుతుందా అవదా, అలా కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు, అలా కూడా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. సో దట్ ఏంటంటే మీరు నాలెడ్జ్ గెయినింగ్కి చాట్ జీపీటీ బాగా ఉపయోగపడుతుంది. కానీ నాలెడ్జ్ గెయిన్ చేసినాక ఇంప్లిమెంట్ చాట్ జీపీటీ చేయదుగా, మళ్ళీ మనమే చేసుకోవాలి. మరి మళ్ళీ మనమే చేయాలి అన్నప్పుడు మనం చేయాలంటే మన మైండ్ సెట్ కావాలి, మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, ఇవన్నీ మనకు ఉంటాయి. సో ఏఐ అనేది కేవలం మనం నాలెడ్జ్ గెయిన్ చేయడానికే తప్ప ఇంప్లిమెంటేషన్కి పనికిరాదు. ఇంప్లిమెంటేషన్ మన ఓన్గానే మనం చేసుకోవాలి. సో ఏఐ ప్రతి అంశంలో కూడా ఒక అది బ్యాక్ ఎండ్ వర్క్ అయితే ఎలా చేస్తుందో ఇక్కడ కూడా బ్యాక్ ఎండ్ వర్క్ మనకి చేస్తుంది. కాకపోతే డెసిషన్ ఈజ్ మనమే అంటారు. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 టూల్స్ ఉన్నాయి, 2 మంచి టూల్స్. సో ఈ 2 టూల్స్ని విడివిడిగా వాడితే ఏది బెస్ట్, కంబైన్గా వాడితే ఎలా వాడాలి, సో ఇటువంటి కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని మీరు చాట్ జీపీటీని అడిగి తెలుసుకోవచ్చు. ఓకే. డిఫరెంట్ నాలెడ్జ్ని మనం ఎక్కడ లేని నాలెడ్జ్ని కూడా చాట్ జీపీటీతో మనం అనలైజ్ చేసుకోవచ్చు. సో మన అనాలిసిస్ని పెంచుకోవడానికి, మన నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి, ఈవెన్ ఫండమెంటల్గా టెక్నికల్గా అన్ని ఆస్పెక్ట్స్లో, ఈవెన్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోండి, ఏదన్నా ఒక స్టాక్ గురించి మీరు అనాలిసిస్ చేయాలనుకోండి, సో ఈ పర్టికులర్ స్టాక్ అంటే అది కొంచెం మరీ నిన్న మొన్న లిస్ట్ అయిన స్టాక్ అయితే చాట్ జీపీటీ కూడా చెప్పదు. ఆల్రెడీ ఒక 10 years 5 years బ్యాక్ ఒక స్టాక్ ఏదో లిస్ట్ అయింది. సో ఇప్పుడు ఆ స్టాక్ గురించి మీకు ఒక అనాలిసిస్ కావాలి, దాన్ని మీరు చాట్ జీపీటీలో తెలుసుకోవచ్చు. ఈ స్టాక్ యొక్క అనాలిసిస్ ఏంటి, ఫ్యూచర్ గ్రోత్ ఏంటి అనేది మీరు తెలుసుకుంటే అప్పటి వరకు దాని దగ్గర ఏదైతే నాలెడ్జ్ ఉందో అది మనకి ఇస్తుంది. ఓకే. సో దానికోసం ఇప్పుడు మనం ఆ పారామీటర్స్ ఈ పారామీటర్స్ అవన్నీ చూసి క్యాలిక్యులేట్ చేసే బదులు చాట్ జీపీటీలో పెడితే మనకి ఈజీగా వస్తుంది. ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్లో ఉన్న నాలెడ్జ్ని గెయిన్ చేయడానికే తప్ప మళ్ళీ ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి మన ఇంప్లిమెంటేషన్ మనమే చేయాలి. ఓకే. మళ్ళీ ఎమోషన్స్ ఇవన్నీ కూడా యాక్ట్ చేయాలి అంటారు. ఇంకా ఏఐని ఏ విధంగా వాడచ్చండి స్టాక్ మార్కెట్లో? ప్యూర్లీ నాలెడ్జ్ రిలేటెడ్.
ఏఐ అనేది స్టాక్ మార్కెట్లో మనకి ప్యూర్లీ నాలెడ్జ్ రిలేటెడ్. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ అసలు స్టాక్ మార్కెట్లో ఎన్ని రకాల ఇండికేటర్స్ ఉన్నాయి మనకు తెలీదు. టక్మని 10 ఉన్నాయి 20 ఉన్నాయని మనం చెప్పలేం. సో ఇప్పుడు మనం స్టాక్ మార్కెట్ ఇప్పుడే నేర్చుకోవాలనుకుంటున్నాము. ఓకే, అసలు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్లో సక్సెస్ అవ్వాలంటే టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, రెండిట్లో ఏది మనకు ఉపయోగపడుతుంది, టెక్నికల్ అనాలిసిస్లో మెయిన్గా ఏం నేర్చుకోవాలి, ఇలా పాయింట్ టు పాయింట్ మనమే క్వశ్చన్స్ వేసుకుంటూ వెళ్తే అది మనకు ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది. అలా మనకి ఫాస్ట్గా నాలెడ్జ్ గెయిన్ చేస్తాం. అంత ఫాస్ట్ నాలెడ్జ్ ఎవరిస్తారు మనకి? ఎవరు ఇవ్వలేరు కదా. సో ఆ ఫాస్ట్గా నాలెడ్జ్ని పికప్ చేయడానికి మనకి ఏఐ బాగా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మనం 2 years 3 years దాని గురించి నాలెడ్జ్ గెయిన్ కోసం మనం యూజ్ చేసే టూల్స్ని మనం ChatGPT ద్వారా ఆల్రెడీ దాంట్లో ఉన్న అనాలిసిస్ బేస్గా మనం ఒక 10 to 15 minutesలో తెలిసేసుకోవచ్చు. పోనీ ఓవరాల్గా మీరు ఇన్ అండ్ అవుట్ మనకి తెలియాలి అంటే ఒక 2 years పట్టే టైము. 2 years మీరు ఇండివిజువల్గా అక్కడ ఆర్టికల్స్ చదివి, ఇక్కడ వీడియోస్ చదివి చూసి ఇవన్నీ చేసి నేర్చుకునే కాన్సెప్ట్స్ అన్నీ మనం ఒక 2 monthsలో ఇక్కడ గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే, షార్ట్ పీరియడ్లో గ్యాదర్ చేసుకోవచ్చు. అయితే మీరు నాలెడ్జ్ గ్యాదర్ చేశారు, మళ్ళీ ఇంప్లిమెంటేషన్కి మీరు కొంత టైం పెట్టుకోవాలి. మీ ఓన్గా మీరు ఇంప్లిమెంట్ చేసి ఓకే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏంటి అనేది రెగ్యులర్గా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏఐ అనేది కూడాను స్టాక్ మార్కెట్లో ఒక నాలెడ్జ్ టూల్గా మనం యూజ్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.